వార్డెన్ సరస్వతి మేడం జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే రాజుగారు అనే అతను అక్కడికి వచ్చి, "ఏమైంది మేడం? మీరు ఎందుకు ఎవరికీ తెలియకుండా ఇక్కడ ఉంటున్నారు? పాత ఆశ్రమాన్ని వదిలేసి ఎందుకు ఇక్కడ ఉంటున్నారు? మీ గతం గురించి ఎన్నిసార్లు అడిగినా ఎందుకు చెప్పటం లేదు?" అని అడగటంతో అప్పుడే ఆరు గుప్తా గారు అక్కడికొచ్చి ఇదంతా వింటూ ఉంటారు. "నేను ఒకరిని పాలు పోసి పెంచాను. అదే నా పాలిట శాపంగా మారిపోయింది. వాళ్ళ వల్లే నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది" అని సరస్వతి మేడం చెప్తూ ఉంటుంది. అన్నట్లు ఆ స్కూల్ వాళ్ళు ఫండ్స్ ఇస్తామని చెప్పారు. "ఇచ్చారా రాజుగారు?" అని అడగటంతో, "లేదండి, ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వటం లేదు" అని చెప్పటంతో, "అయ్యో, 2 రోజుల్లో మన దగ్గర ఉన్న ఫండ్స్ మొత్తం అయిపోతాయి. పిల్లలు ఆకలితో అలమటించిపోతారు. ఇప్పుడు ఎలా?" అని టెన్షన్ పడుతూ ఉంటుంది. "మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళని వెళ్ళి అడుగుదామని" అతను అనడంతో, "అవును, నాకు ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది ఎవరో కాదు, అరుంధతి. అసలు అరుంధతి లాంటి కూతురు నాకెందుకు పుట్టలేదా అని నేను చాలాసార్లు బాధపడ్డాను. ఉన్నన్ని రోజులు మంచితనంతో ఉండింది. పోయేటప్పుడు కూడా మంచితనంతోనే పోయింది. నేను పాలు పోసి పెంచానని చెప్పానే, ఆవిడ వల్లే ఆ అరుంధతి ప్రాణాలని కోల్పోయింది. ఒక రకంగా అరుంధతి చావుకి నేనే కారణం" అని మేడం బాధపడుతూ ఉంటారు. "అయ్యో మేడం, మీరు బాధపడకండి. ఇందులో మీ తప్పేమీ లేదు. తను విషం కక్కుతూ ఉంటే మీరేం చేయగలరు చెప్పండి" అని ఆరు అనుకుంటూ ఉంటుంది. అరుంధతి భర్త కూడా చాలా మంచివాడు. మనం వెళ్ళి ఫండ్స్ అడిగామంటే ఖచ్చితంగా ఇస్తారు. ఇక పిల్లలు ఎప్పుడూ కూడా ఆకలితో అలమటించరు అని మీరు వెళ్ళి అడిగిండని సరస్వతి చెప్తుంది. "అలాగే మేడం, వెళ్తున్నాను" అని అతను వెళ్తూ ఉంటే, "మేడం, మీరు వెళ్ళి అడగండి. అలాగే ఆయనకి మనోహరి గురించి నిజం చెప్పండి ప్లీజ్" అని ఆరు తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది. "ఏవండి రాజుగారు, ఒక్క క్షణం ఆగండి. పిల్లలు భోంచేసిన తర్వాత అందరం కలిసి వెళ్దాం. నేను కూడా వస్తానని" చెప్పటంతో, "అయితే ఆయనకి నిజం తెలిసిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ" అని ఆరు అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ కాఫీ తాగుతూ ఉంటే భాగీరాతో నిలబడి ఉంటారు. వినోద్ మాట్లాడడానికి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే చిత్ర, మనోహరి అక్కడికి వస్తారు. "వినోద్ మాట్లాడు" అని చిత్ర సైగ చేస్తూ ఉంటుంది. వినోద్ మాట్లాడకపోయేసరికి, "బావగారు, వినోద్ మీతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు" అని చిత్ర చెప్తుంది. "ఏంటో చెప్పు వినోద్" అని అమర్ అనగానే, చిత్ర బిజినెస్ చేయాలనుకుంటుందన్నయ్య, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాలి అని వినోద్ అంటాడు. "ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు" అని అమర్ అంటే, "ఇంకా దాని గురించి ఏమీ అనుకోలేదని" వినోద్ చెప్తాడు. "అసలు ఏ బిజినెస్ చేయాలో ఏమీ అనుకోకుండా, దాని డీటెయిల్స్ ఏమీ తెలుసుకోకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతున్నావు? ముందు ఏ బిజినెస్ చేయాలో క్లారిటీ తెచ్చుకో. దాని లాభ నష్టాల గురించి ప్రాపర్‌గా మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాం. రాథోడ్ కార్తీ" అని అమర్ అంటాడు. "బావగారు, ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడే మాట్లాడాలి" అని చిత్ర అంటుంది. "మేము వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను" అని చిత్ర అంటే, "అనుకుంటే సరిపోదు చిత్ర, ముందు అన్నీ తెలుసుకోవాలి కదా" అని బాగి అంటుంది. చిత్రకి అన్నీ బాగా తెలుసు బాగి, అయినా అమర్ మాట్లాడుతున్నాడు కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది. "మధ్యలో రావటం, మోసం చేయటం బాగికి అలవాటే కదా మనోహరి" అని చిత్ర అంటుంది. "నీలాగా మోసం చేసి పెళ్లి చేసుకోవటానికి ముందే ప్లానింగ్ కావాలి. ఇలాంటి బిజినెస్లకి అంత ప్లానింగ్ అవసరం లేదు" అని చిత్ర అనడంతో బాగి బాధపడుతూ ఉంటుంది. అమర్కి చాలా కోపం వస్తుంది. ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు వెనుక ఆలోచించి మాట్లాడాలి. "రేయ్ వినోద్, మనం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం" అని అమర్ వెళ్తుంటే, "బావగారు, ఒక్క నిమిషం ఆగండి. మీకు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి. అంతేకాని వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం తర్వాతని ఎందుకంటారు" అని చిత్ర అంటుంది. "చిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని వినోద్ అంటాడు. "వినోద్, నీకు వినటానికి కష్టంగా ఉంటే ఐఎమ్ సారీ. అయినా నేను బిజినెస్ చేసి పైకి రావటం మీ అన్నయ్యకి ఇష్టం లేనట్లు ఉంది" అని చిత్ర అంటోంది. "చూడు చిత్ర, నువ్వు బిజినెస్ చేసి సక్సెస్ సాధిస్తే ఆయన కంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నువ్వు చిన్న తప్పు చేసి ఏదైనా జరిగిందంటే నలుగురు వేలెత్తి చూపించేలా ఈ కుటుంబం మారిపోతుంది. అందుకే ఆయన అలా చెప్తున్నారు" అని బాగి అంటే, "నువ్వేంటి బాగి అలా మాట్లాడుతున్నావు? ఏదో చిత్ర స్టార్ట్ చేసేసి ఫెయిల్యూర్ అయిపోయినట్లు మాట్లాడుతున్నావు. ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆశపడుతోంది. నువ్వెందుకు అంతలా అడ్డుపడుతున్నావు? నువ్వేం మాట్లాడవేంటి అమర్" అని మనోహరి అంటే, అప్పుడే అమర్ అంటూ రణవీర్ లోపలికి వస్తాడు. "రా రణవీర్, వచ్చి కూర్చో" అని అమర్ అంటే, "నేను కూర్చొని మాట్లాడడానికి రాలేదు. నా కూతురు దుర్గ ఎక్కడ ఉంది అమర్? తెలీదు, తెలుసుకొని చెప్తానని మాత్రం మాట్లాడకు. అసలు నా కూతురు ప్రాణాలతోనే ఉందా? నా అన్ని ప్రశ్నలకి నాకు సమాధానం కావాలి అమర్, లేదంటే నేను లీగల్గా ప్రొసీడ్ కావాల్సి వస్తుంది"
మన మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ కారణంగా నేను ఈ మాట నీకు ముందే చెప్తున్నాను. నువ్వు కనుక నా కూతుర్ని అదే నీ భార్య అరుంధతి నువ్వు కలిసి దత్తత తీసుకున్న కూతుర్ని నాకు అప్పజెప్పకపోతే నేను మాత్రం నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని రణవీర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అలా వార్నింగ్ ఇచ్చి రణవీర్ వెళ్ళిపోగానే బావగారు తర్వాత మాట్లాడడానికి మా దగ్గర టైం ఉన్నా మీ దగ్గర టైం లేనట్లు ఉంది. మీరు జైలుకు వెళ్ళే లోపలే ఆ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడి వెళ్ళండి అని రా వినోద్ అంటూ చిత్ర వినోద్ చేతిని లాక్కుని పైకి వెళ్తుంది. బాగి బాధపడుతూ అమర్ చెయ్యి పట్టుకోవటంతో అమర్ బాగి చేతిని వదిలించేసుకొని బాధపడుతూ బయటికి వచ్చేస్తాడు. ఆరు గుప్తా గారు ఇద్దరు గార్డెన్‌లో ప్రత్యక్షమైపోతారు. గుప్తా గారు ఈ ఆత్మగా చాలా బాగుంది. ఎక్కడికి కావాలంటే అలా వెళ్ళి ఇలా వచ్చేయొచ్చు. మాయాలు, మంత్రాలు భలే ఉంది కదా అని ఆరు అంటుంటే ఆ! శక్తుల్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రమాదాలు కూడా అంతే రీతిలో ఉంటాయి అని గుప్తా గారు అంటే భలేవారు గుప్తా గారు మీకు నన్ను చూస్తే జెలసీ కదా అని ఆరు జోకులు వేస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ రాథోడ్ కారు ఎక్కుతూ ఉంటారు. అయ్యయ్యో! ఏమండి వెళ్ళకండి. వార్డెన్ మేడం మీకోసం వస్తున్నారు. మీరు ఆఫీస్‌కి వెళ్ళిపోతే మరి ఆవిడ మీకు నిజం ఎలా చెప్తారు? వెళ్ళకండి అని ఆరు చెప్తూ ఉంటుంది. అయినా కూడా అమర్ కారు ఎక్కేసి పద రాథోడ్ అని చెప్తూ ఉంటారు. బాలిక నువ్వేమీ చేయకూడదు. వద్దు బాలిక అని గుప్తా గారు చెప్తున్నా కూడా మా ఆయన వెళ్తున్న కారు ఆగిపోవాలి అని ఆరు అంటుంది. కారు స్టార్ట్ అవ్వకపోవటంతో ఏమైంది రాథోడ్ అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమో సార్ తెలీదు. ఎందుకో ఉన్నట్లుండి స్టార్ట్ అవ్వటం లేదు అని రాథోడ్ చెక్ చేస్తూ ఉంటాడు. రాథోడ్ టైం అవుతోంది అని అమర్ టెన్షన్ పడుతూ ఉంటే ఏమండి మీరు కారు దిగే వరకు కారు స్టార్ట్ అవ్వదండి అని ఆరు అంటుంది. త్వరగా చూడు రాథోడ్ సరే కుదరడం లేదా నేను క్యాబ్ బుక్ చేసుకుంటానులే అని అమర్ అంటాడు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి అమర్ నేను డ్రాప్ చేస్తాను కదా అని అనడంతో నీకెందుకులే శ్రమ మనోహరి నేను క్యాబ్లో వెళ్తానని అమర్ అంటాడు. పర్వాలేదు అమర్ నేను కూడా అదే రూట్లో వెళ్తున్నాను. మనమిద్దరం బయటికి కలిసి వెళ్ళక ఎన్ని రోజులైంది అని మనోహరి అంటుంది. సరే పద వెళ్దాం అని అమర్ కారు ఎక్కుతూ ఉంటే ఆరు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదో కాలిపోయిన వాసన వచ్చుచున్నది అని గుప్తా గారు అంటే జోకులు వేస్తున్నారా జోకులు అని ఆరు అంటుంది. మళ్ళీ కారు ఆగిపోవాలి అని ఆరు చెప్తుంటే బాలిక ఇలా నీ శక్తుల్ని దుర్వినియోగం చేస్తే శక్తులు పూర్తిగా పోతాయి అని గుప్తా గారు చెప్తారు. దాంతో ఆరు ఏమీ చేయకుండా సైలెంట్గా చూస్తూ పడుతూ ఉంటుంది. అమర్ మనోహరి ఇద్దరు బయలుదేరి వెళ్తారు. ఈ మనోహరి ఎప్పుడెప్పుడు సార్తో అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తోంది అని రాథోడ్ కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. సారీ అరుంధతి మేడం మనోహర్తో సార్ని పంపకుండా ఆపలేకపోయాను అని రాథోడ్ అనుకుంటూ ఉంటే ఇట్స్ ఓకే రాథోడ్ ఇందులో నీ తప్పేముంది. నేనే నా శక్తుల్ని అలా ఉపయోగించటం వల్ల మీ కార్ని ఆపివేయటం వల్లే ఇలా జరిగింది అని అరుంధతి అంటుంది. మేడం అరుంధతి మేడం మీరు ఇక్కడే ఉన్నారా నాతో మాట్లాడుతున్నారా అని రాథోడ్ అంటాడు. గుప్తా గారు రాథోడ్కి నేను కనిపిస్తున్నానా అని ఆరు అడగటంతో నువ్వు ఆగుం బాలిక అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని గుప్తా గారు ఆరు రాథోడ్ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అరుంధతి మేడం మీరు ఇక్కడే ఉన్నారు. ఈ విషయం నేను వెంటనే మిస్ అమ్మకి చెప్తాను అని రాథోడ్ లోపలికి పరుగులు పెడతాడు. రాథోడ్కి నా మాటలు ఎలా వినిపించాయి గుప్తా గారు అని ఆరు అడగటంతో నీకు లభించిన శక్తుల వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగును బాలిక అప్పుడప్పుడు మాత్రమే ఎప్పుడూ కాదు అది గ్రహించుము అని గుప్తా గారు చెప్తారు. అమర్ మనం ఇద్దరము ఇలా కలిసి వెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజుల నుంచో నేను ఇలా కోరుకుంటున్నాను అని మనోహరి అనడంతో అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. అంటే ఆరు గురించిన జ్ఞాపకాల గురించి మాట్లాడుకోవచ్చు కదా అని మనోహరి కవర్ చేస్తుంది. నేను అమర్తో దగ్గర అవుదాం అనుకుంటే నీ గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఇంకెప్పుడు నువ్వు అమర్ని వదిలి వెళ్తావే ఆరు అని మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అమర్ నాకు పని పూర్తయిన తర్వాత మనం ఇద్దరం కలిసి లంచ్కు వెళ్దామా అని మనోహరి అంటే మనమిద్దరము ఎందుకు అని అమర్ అంటాడు. ఆరు గురించిన జ్ఞాపకాల గురించి చాలాసేపు మాట్లాడుకోవచ్చు కదా అమర్ అని మనోహరి చెప్పడంతో అలాగే సరే కానీ నా పని పూర్తయిన తర్వాత నేను ఫోన్ చేస్తానులే అని అమర్ అంటాడు. రణవీర్ దుర్గ గురించి అడిగితే అమర్ చెప్పడు కానీ నేను అడిగితే చెప్తాడు కదా. ఇన్ని రోజులు నాకు ఈ ఐడియా ఎందుకు రాలేదు ఖచ్చితంగా అడుగుతాను అని మనో అనుకుంటూ ఉంటుంది. సరస్వతి మేడం పిల్లల్ని తీసుకొని ఆటోలో వస్తూ ఉంటే ఆటో రిపేర్ వస్తుంది. మేడం కొంచెం దూరం తోస్తే ఇది స్టార్ట్ అవుతుంది మేడం నా ఆటో కొంచెం ప్రాబ్లం అని చెప్పడంతో వాళ్ళందరూ కలిపి ఆటోని తోస్తూ ఉంటారు. అమర్ వాళ్ళ కారు అదే రూట్లో వస్తూ ఉంటుంది.